ప్రయత్నాలు మొదలుపెట్టిన వెంటనే ఫలితాలు రావని, నిరంతర ప్రయత్నాలతోనే ఫలితాలను రాబట్టుకోవచ్చని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మంత్రి లోకేష్ నిరంతర ప్రయత్నం, కృషి వల్లే గూగుల్ కంపెనీతో ఎంఓయూ కుదిరిందని వివరించారు. ఈ మేరకు ఏపీ సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో మంత్రి నారా లోకేష్ను చంద్రబాబు మెచ్చుకున్నారు. గూగుల్ కంపెనీ ఏర్పాటుకు కుదిరిన ఎంఓయూతో విశాఖలో అభివృద్ధి మరియు ఊపందుకుంటుందని చెప్పారు. ప్రతి సంక్షోభంలోనూ అవకాశాలు ఉంటాయని చెప్పారు. సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వ లక్షణమని అన్నారు. హార్డ్ వర్క్ ముఖ్యం కాదు, స్మార్ట్ వర్క్ కావాలని చెప్పారు. ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష అని చంద్రబాబు పేర్కొన్నారు. అందుకే మొన్నే ఐటీ మినిస్టర్ గారు అమెరికాకు పోయినప్పుడు అందరినీ కలిసి అదే మాదిరిగా గూగుల్ క్యాంపస్ కూడా వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. దాని ఫలితం ఈరోజు గూగుల్ కంపెనీ విశాఖపట్నానికి రావడానికి మీకంటే ముందే ఒక ఎంఓయూ చేసి ఇక్కడికి వచ్చాం. దానికే లేట్ అయింది. ఒక హాఫ్ అన్ అవర్లో మీటింగ్ అవుతుంది అనుకున్నాం, కానీ వాళ్ళని కూడా మనం ప్లీజ్ చేయాల్సిన అవసరం ఉంది. వారు ఈరోజు వచ్చినప్పుడు అగ్రిమెంట్ చేసుకునేది ఒక ఎంఓయూ చేశాం. వీఆర్ లుకింగ్ అట్ ఎ బిగ్ ఆపర్చునిటీ ఇన్ ఏఐ. Signed an MOU with Google. This will help in huge development in Visakhapatnam. ఈరోజు వాళ్ళు వచ్చినప్పుడు అంటున్నారు, విశాఖపట్నం మీరు ప్రపోజల్స్ చెప్పిన తర్వాత వెళ్ళాం, ఫస్ట్ హ్యాండ్ కొంచెం సర్వే చేసుకున్నాం. మా లెక్క ప్రకారం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ, వీఆర్ టోటలీ ఇంప్రెస్డ్ అనే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు బిగ్ ఫర్మ్స్ లైక్ గూగుల్ కానీ ఇక్కడికి వస్తే, విశాఖపట్నానికి వస్తే స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్లో దట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్.